నెక్స్ట్ క్లాస్ ఉందా అదేనా లాస్ట్ రోజు? సరే, కాస్టింగ్ గుర్తుందా ఇంతవరకు డిస్కస్ చేసిన పాయింట్స్? వాట్ అబౌట్ ఫిక్స్డ్ కాస్ట్, వాట్ అబౌట్ వేరియబుల్ కాస్ట్ అనేది. సో ఇంతవరకు ఏం డిస్కస్ చేస్తున్నాం? ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్, కాస్ట్ డ్రైవరు, కాస్ట్ ఆబ్జెక్ట్, ఈ థింగ్స్ అన్ని గుర్తున్నాయి కదా. కాస్ట్ డ్రైవర్ మీన్స్ ఎనీథింగ్ విచ్ ఎఫెక్ట్ ది టోటల్ కాస్ట్. కాస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏ పర్పస్ కోసం మనం కాస్ట్ ఇంకర్ అవుతాం, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ ఆబ్జెక్ట్. తర్వాత రిలవెంట్ రేంజ్ అంటే మ్యాక్సిమం లెవెలా, హ్యాపెన్ అయిన లెవెలా? రిలవెంట్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్. మరి హ్యాపెన్ అయిన లెవెల్ ఏమంటాం అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం దాన్ని, యాక్టివిటీ లెవెల్. సో అయితే ఆల్రెడీ మీరు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సో ఇంకాస్త ఎక్స్పర్ట్స్ అవుదాం, ఇంకాస్త తీసుకెళ్దాం పాయింట్ ముందుకి. సో ఆపరేటింగ్ ఇన్కమ్, యాక్టివిటీ లెవెల్, ఎగ్జాంపుల్స్, కాస్ట్ బిహేవియర్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ షూరా? కాన్స్టెంటేనా? పర్ యూనిట్ ఎలా? ఇండైరెక్ట్ ప్రపోర్షన్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్, ఇన్ టోటల్ డైరెక్ట్ ప్రపోర్షన్. నెక్స్ట్ ఈ నోట్ పాయింట్ చూడండి. ఇఫ్ ద రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. గుర్తుందా మీకు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్? మనం ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఎగ్జాంపుల్ రెంట్, అదే డిస్కస్ చేస్తాం మనం కూడా. ఇన్ షార్ట్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్. ఇన్ లాంగ్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్. ఏంటి దీని మీనింగ్? లెట్ మీ టేక్ ఏ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 1లో రెంట్ వచ్చేసి ఒక 10,000 అనుకుందాం, ఓకేనా? ఇయర్ 1లో రెంట్ వచ్చేసి 10,000. ఇయర్ 2లో రెంట్ ఎంత ఉంటుంది? 10,000 ఉంటుందా, లెస్ దాన్ 10 ఉంటుందా, గ్రేటర్ దాన్ 10 ఉంటుందా? సేమ్ ఉంటుందా, ఐ మీన్ ఈక్వల్ ఉంటుందా, లెస్ దాన్ 10,000 ఉంటుందా, గ్రేటర్ దాన్ 10,000 ఉంటుందా? ఎస్, ఇయర్ 1లో రెంట్ 10,000, ఇయర్ 2కి ఏమవుతుంది? అది డిక్రీజ్ అయితే అవ్వదు. అలానే ఇప్పుడున్న జనరేషన్లో సేమ్ కూడా ఉండదు, డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ టేక్ 11,000. ఇయర్ 3కి లెట్స్ టేక్ 12,000 అనుకుందాం. నార్మల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్ ఉండాలి. ఎప్పుడు? మీరు ఇయర్లో చూడండి, ఈ ఇయర్లో 12 మంత్స్ ఉంటాయా? ఓన్లీ 12 మంత్స్ డేటా తీసుకోండి, ఏమైంటుంది? అది కాన్స్టెంట్ ఉంటుంది. కరెక్టా? సో 12 మంత్స్ అంటే షార్ట్ టర్మా, లాంగ్ టర్మా? లెస్ దాన్ 12 మంత్స్ అనేది షార్ట్ టర్మ్. ఇప్పుడు చదవండి. ఇన్ షార్ట్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. మీకు ఆ 12 మంత్స్లో కూడా ఆ కాస్ట్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్గానే ఉంటుంది. బట్ అలా కాకుండా గ్రేటర్ దాన్ 1 ఇయర్ తీసుకోండి. ఇప్పుడు నథింగ్ బట్ 3 ఇయర్స్ని కన్సిడర్ చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమైపోతుంది? నథింగ్ బట్ చేంజ్ అవుతుందంటే వేరియబుల్గా కన్వర్ట్ అయినట్టే కాదు ఆ కాస్ట్ కూడా. సో మీరు ఏ కాస్ట్ తీసుకున్నా సరే షార్ట్ టర్మ్ పీరియడ్లో లెస్ దాన్ 12 మంత్స్ తీసుకున్నప్పుడు అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్టే తీసుకుందాం, ఆ 12 మంత్స్ కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. సో షార్ట్ పీరియడ్లో ఏదైనా సరే కాన్స్టెంట్గానే కనిపిస్తుంది. బట్ వన్స్ అది షార్ట్ పీరియడ్ కాకుండా లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, మేబీ గ్రేటర్ దాన్ 1 ఇయర్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 2 ఇయర్స్ అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 3 ఇయర్స్ అవ్వచ్చు. ఇలా తీసుకున్నప్పుడు ఆ ఫిక్స్డ్ కాస్ట్ కూడా దేనిలా కన్వర్ట్ అయిపోతుంది? వేరియబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇన్ లాంగ్ టైమ్ పీరియడ్ హైయర్ పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈస్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. క్లారిటీ ఉంటుందా? సింపుల్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ కాస్ట్ సెలబ్రేట్ చేశాను. విత్ ఇన్ ద 12 మంత్స్ తీసుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గానే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. మీరు గ్రేటర్ దాన్ 12 మంత్స్ తీసుకున్నప్పుడు అంటే 13th మంత్ నుంచి ఆటోమేటిక్గా కాస్ట్ ఏమైపోతుంది? వేరియబుల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సింపుల్ పాయింట్ ఇది, జస్ట్ క్లారిఫికేషన్ అంతే, కాన్సెప్ట్ కాదు, జస్ట్ క్లారిఫికేషన్.
ఇప్పుడు మనము ఫిక్స్డ్ కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, కరెక్టా? ఏ కాస్ట్లు అవి? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. ఇలా డివైడ్ చేయడాన్ని కాస్ట్ క్లాసిఫికేషన్ అంటాం. సో మనం చేసింది క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ యాక్టివిటీ. యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని కాస్ట్ని క్లాసిఫై చేస్తే అది ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. సేమ్ అలాగే సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటుంది, లెట్ ఇట్ బి, దానికి ఇంకా ముందుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. సో మీరు ఒకవేళ యాక్టివిటీని బేస్ చేసుకొని కాస్ట్ని క్లాసిఫై చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. అలా కాకుండా నేచర్ ఆర్ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో అక్కడ కాస్ట్ ఎలా డిరైవ్ చేయొచ్చు? మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే మీరు ఈ 3 టైప్ ఆఫ్ కాస్ట్ కాకుండా వేరే కాస్ట్ లింకర్ అవుతారా? ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉండాలి, ఆ మెటీరియల్ యూస్ చేసే వర్కర్స్ ఉండాలి, నథింగ్ బట్ లేబర్ కాస్ట్. దాంతోపాటు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవన్నీ కూడా అదర్ ఎక్స్పెన్సెస్తో వచ్చేస్తాయి. ఈ 3 టైప్ ఆఫ్ కాస్ట్లు కాకుండా వేరే ఏ కాస్ట్ని లింకర్ అవుతారా అంటే డెఫినెట్లీ నో. సో కాస్ట్ని బేస్డ్ ఆన్ నేచర్ ఇలా కూడా డిరైవ్ చేయొచ్చు. మనం ప్రతిదీ నేర్చుకుంటాం. ఇప్పుడు మెటీరియల్ అంటే ఏంటి, లేబర్ అంటే ఏంటి, ఎక్స్పెన్స్ అంటే ఏంటి వస్తాయి. ఇప్పుడు జస్ట్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను అంతే. బై ఫంక్షన్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని బేస్ చేసుకుని మనము డిఫరెంట్ వేస్లో దాన్ని ట్రీట్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్, ప్రోడక్ట్, కమర్షియల్ అన్నీ వస్తాయి. ఫర్దర్గా నేను అక్కడ డిస్కస్ చేస్తా. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. కాస్ట్ని డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్లో కూడా డివైడ్ చేయొచ్చు. సింపుల్గా 1 వర్డ్లో చెప్తాను డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి, కరెక్టా? మన మెటీరియల్ సెట్ ఎంత అనుకున్నాం? పర్ మెటీరియల్ సెట్ 1000 రూపీస్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ మెటీరియల్ సెట్ 1000 రూపీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు అంటే 10 మెంబర్స్కి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను నేను? 10,000. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అలాగే నేను ఎలా బేస్ చేసుకుంటున్నా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ మెటీరియల్ ఇస్తాను కాబట్టి 10,000 బేస్ చేసుకున్నా, కరెక్టా? సేమ్ అలాగే రెంట్ 10,000 పే చేస్తాను నేను. మరి 10 మెంబర్స్కి ఎలా చార్జ్ చేయాలి 10,000ని? ఒక్కొక్కరికి 1000. ఒకవేళ అలా చార్జ్ చేశానంటే నెక్స్ట్ డే ఏమవుతుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఓవరాల్ స్పేస్ అనుకుందాం. ఇక్కడ డిపార్ట్మెంట్ 1 ఉంది, డిపార్ట్మెంట్ 2 ఉంది, డిపార్ట్మెంట్ 3 ఉంది, ఓకేనా? రెంట్ అన్నది మేబీ 9,000 పే చేస్తున్నాను అనుకోండి. రెంట్ 9,000 పే చేస్తున్నా. మరి 3 డిపార్ట్మెంట్స్ కూడా ఒకే ఏరియాలో ఉన్నాయి, ఓకేనా? మరి డిపార్ట్మెంట్ 1కి ఎంత చార్జ్ చేయాలి, 2కి ఎంత చార్జ్ చేయాలి, 3కి ఎంత చార్జ్ చేయాలి నేను? 3,000 లెట్ బి. దీనికి 3, దీనికి 3, దీనికి 3 చార్జ్ చేశాను అనుకోండి. డిపార్ట్మెంట్లో 1లో ఉన్న ఒక మేనేజర్ ఉంటాడు కదా, ఆ మేనేజర్ దగ్గరికి వస్తాడు. అరే నేను యూజ్ చేసుకుంటున్న స్పేసే ఇంత, మిగతా డిపార్ట్మెంట్ 2 ఇంత స్పేస్ యూజ్ చేసుకుంటా ఉంది, డిపార్ట్మెంట్ 3 ఇంతే స్పేస్ యూజ్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ 1 వాడు వచ్చి నాకు ఏం క్వశ్చన్ చేస్తాడు? నేను మేబీ ఒక 100 ఫీట్స్ యూజ్ చేసుకుంటున్నా, నాకు 3,000 రూపీస్ చార్జ్ చేస్తే ఓకే యాక్సెప్టెడ్. మరి డిపార్ట్మెంట్ 2 వాడు మోర్ దెన్ 100 ఫీట్స్ యూజ్ చేసుకుంటున్నాడు కదా, వాడికి కూడా 300 ఎట్లా చార్జ్ చేస్తావు నువ్వు? వాడికి కూడా 3,000 ఎలా చార్జ్ చేస్తావు నువ్వు? క్వశ్చన్ చేస్తాడో లేదో వచ్చి నన్ను. సో కాబట్టి ఏం చేయాలి? పర్టికులర్గా డైరెక్ట్గా చార్జ్ చేయగలమా రెంట్ని? చార్జ్ చేయలేము, ఏదో ఒక బేసిస్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏదైతే డైరెక్ట్గా ప్రోడక్ట్కి ఛార్జ్ చేయలేకపోతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రెంట్ 10 మెంబర్స్ అనుకుందాం, 10,000. నేను అందరికీ 1,000 యాడ్ చేశాను అనుకోండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు, సార్ ఏం సార్ మేము అసలు క్లాసెస్కి అటెండ్ అవ్వము, ఇక్కడ మీరు నాకు రెంట్ ఎలా ఛార్జ్ చేస్తారు అమౌంట్? క్వశ్చన్ చేస్తారా లేదా? మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు, సార్ నేను వచ్చిందే 2 డేస్ ఈ మంత్లో, నాకు 1,000 రూపీస్ ఎలా ఛార్జ్ చేస్తారు? 2 డేస్దే ఛార్జ్ చేయాలి కదా. సో ఇప్పుడు సింపుల్గా చెప్పండి, నేను పర్టికులర్గా ఒక స్టూడెంట్కి ఇంత అమౌంట్ని ఛార్జ్ చేయగలనా? ఛార్జ్ చేయలేను. సో డైరెక్ట్గా ఏదైతే మనం ఛార్జ్ చేయలేకపోతున్నామో ఆ కాస్ట్ అన్నింటి కూడా ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. అలా కాకుండా మెటీరియల్ కాస్ట్ నేను డైరెక్ట్గా ఛార్జ్ చేయగలను. నువ్వు క్లాస్కి వస్తావా, తీసుకెళ్ళు, రావా, తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఛార్జ్ చేయగలను, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. నేను డైరెక్ట్గా ఛార్జ్ చేయగలిగే స్కోప్ ఉన్న వాటిని డైరెక్ట్ కాస్ట్ అంటాం, ఛార్జ్ చేయగలిగే స్కోప్ లేని వాటిని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్, ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేస్తాం వాటి మీద. సేమ్ అలాగే కంట్రోలబుల్ కాస్ట్, అన్కంట్రోలబుల్ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కొన్ని. బేస్డ్ ఆన్ కంట్రోలబిలిటీ, మనం కంట్రోల్ చేసే క్యాపబిలిటీని బట్టి అది కంట్రోలబుల్ కాస్టా, అన్కంట్రోలబుల్ కాస్ట్ అని కూడా డివైడ్ చేయొచ్చు. అలా ఇంకా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. నార్మల్, అబ్నార్మల్, క్యాపిటల్ రెవెన్యూ, హిస్టారికల్, ప్రీడిటర్మైన్, బడ్జెట్, స్టాండర్డ్స్, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా డిస్కస్ చేద్దాం 1 by 1, ఓకేనా? సో
ఇంతవరకు డిస్కస్ చేసింది మన కాస్టింగ్ బేసిక్స్లో పార్ట్ 1. ఆ పార్ట్ 1కి సంబంధించి డెఫినేషన్స్ ఉన్నాయి. నేను డెఫినేషన్స్ లాస్ట్లో డీల్ చేస్తాను. ఓకేనా? జస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డెఫినేషన్స్కి వెళ్దాం డైరెక్ట్గా. సో ఇక్కడతో ఈ డెఫినేషన్స్ పక్కన పెడితే కాసేపు మనకు పార్ట్ 1 అనే కాన్సెప్ట్ కంప్లీటెడ్. అంటే కాస్టింగ్ బేసిక్స్లో బేసిక్ కాన్సెప్ట్ కంప్లీటెడ్. కాస్టింగ్ బేసిక్స్లోనే బేసిక్ కాన్సెప్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు అదే కాస్టింగ్ బేసిక్స్లో కాస్త అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్కి వెళ్దాం. ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్లు మనకు వస్తాయి. చూద్దాం. కాస్ట్ అకౌంటింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో మెయిన్గా చెప్పాను కదా, కాస్టింగ్ ఎందుకు యూస్ చేస్తాం? ఇంటర్నల్ పర్పసా, ఎక్స్టర్నల్ పర్పసా? ఓన్లీ ఇంటర్నల్ పర్పస్. సో ఇంటర్నల్ పర్పస్ ఆ మేనేజ్మెంట్ ఎవరు యూస్ చేసుకుంటారు మోస్ట్లీ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? బ్యాలెన్స్ షీట్, P&L అకౌంట్. P&L అకౌంట్ ఏమంటాం ఇక్కడ? ఇన్కమ్ స్టేట్మెంట్. P&L అకౌంట్కి ఇన్కమ్ స్టేట్మెంట్ ఉన్నాం. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ కాస్టింగ్లో రాదు, బట్ అకౌంట్స్లో వస్తుంది మీకు. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ తెలిసిందే. స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో అది కూడా వస్తుంది మీకు. క్యాష్ ఫ్లోస్ ఎక్కడ వస్తుంది మీకు? అకౌంట్స్లోనే వస్తుంది, ఎఫ్ఎంలో కూడా వస్తుంది. ఓకేనా? కాస్ట్ సాక్రిఫైస్ అండ్ క్వాంటిఫైబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ది మీనింగ్ ఏంటి? సాక్రిఫైస్ అండ్ దాని మీనింగ్ ఏంటి? నేను ఒక ప్రోడక్ట్ని కొనాలి అంటే ఏం సాక్రిఫైస్ చేయాలి? నేను ఒక ప్రోడక్ట్ని కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ కొనాలి 20,000 రూపీస్. ఆ 20,000 రూపీస్ మొబైల్ నాకు రావాలంటే నేనేం వదులుకోవాలి? మనీ. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్. అండ్ క్వాంటిఫైబుల్ 20,000 చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్. నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు కదా, దాని వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. ఏమైనా యూజ్ ఉందా దానివల్ల? యూజ్ ఉండదు. సో ఇట్ షుడ్ బి సాక్రిఫైస్ అండ్ ఇట్ షుడ్ బి క్వాంటిఫైబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్. ఇంకర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నా బిజినెస్ని రన్ చేయడానికి అవ్వచ్చు, ఆ ప్రొఫెషన్ కోసం అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాది బిజినెస్ ఉంది ఇప్పుడు. ఓకేనా? నా బిజినెస్లో నేను కార్స్ సేల్ చేస్తాను. ఓకేనా? కార్ సేల్ చేస్తాను అనుకుందాం. సో ప్రతి ఒక్క కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రతి కారు సేల్ చేస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 lakhs అయింది అనుకుందాం. అలా 10 cars మ్యానుఫ్యాక్చర్ చేశాను నేను. ఒక కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 10 lakhs అయింది. అలా 10 cars మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాను. అంటే టోటల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయింటాను నేను? 1 crore. కరెక్టా? 1 crore ఇంకర్ అయింటా. నేను ఓవరాల్గా దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయి? 10 cars. ఇందులో ఒక కారు నా పర్సనల్ పర్పస్ కోసం యూస్ చేసుకున్నా. ఇందులో ఒక కారు నా పర్సనల్ పర్పస్ కోసం యూస్, అంటే నా లైఫ్ పరంగా నేను యూస్ చేసుకున్నా. ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ఎంత అంటే ఎంత చెప్తారు ఇప్పుడు మీరు? నా బిజినెస్తో నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత ఇప్పుడు? నో, ఓన్లీ 90 lakhs. బికాస్ కాస్ట్ అంటే ఆ పర్పస్ దేనికోసం ఉండాలి? ఓన్లీ ఫర్ ద రన్నింగ్ బిజినెస్. మీ బిజినెస్ని రన్ చేయడానికి కానీ ప్రొఫెషన్ని రన్ చేయడానికి కానీ కాస్ట్ ఇంకర్ అయితే మాత్రమే దాన్ని కాస్ట్లో క్లాసిఫై చేయాలి. మిగతా 10 lakhs ఎక్కడికి వెళ్ళింది అంటే 10 lakhs ఇస్ రిలేటెడ్ టు మై పర్సనల్ ఎక్స్పెన్స్. పర్సనల్ ఎక్స్పెన్స్ కాస్ట్ రెండు ఒకటేనా? డెఫినెట్లీ నాట్. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్లో 90 lakhs ఇస్ ద కాస్ట్, నాట్ 1 crore. లేదు ఆ 1 కార్ని కూడా నేను సేల్ చేయడానికి యూస్ చేస్తానా, అప్పుడు 1 crore ఇస్ ద కాస్ట్. ఓకేనా? డెఫినెట్గా నా బిజినెస్ని రన్ చేయడానికి మాత్రమే ఇంకర్ ఉండాలి. బిజినెస్ని రన్ చేయడానికి ఆ ప్రొఫెషన్ కోసం యూస్ చేసి ఉండాలి. ఓకేనా? అదర్వైజ్ దాన్ని కాస్ట్గా కన్సిడర్ చేయకూడదు. ప్రొఫెషన్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికోసం హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, డాక్టర్ అన్న కూడా ఒక 10 kilometers ట్రావెల్ చేశాడు. ఎమర్జెన్సీ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 10 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 rupees కాస్ట్ ఇంకర్ అనుకుందాం. ఓలా ఊబర్ ఏదో బుక్ చేసుకుని వెళ్ళాడు, 500 rupees కాస్ట్ ఇంకర్ అయినాడు. మరి పేషెంట్కి ఈ 500 rupees ఛార్జ్ చేయాలా చేయకూడదు? పేషెంట్కి అంటే నథింగ్ బట్ ఆ ఎమర్జెన్సీ పేషెంట్కి ఎవరి దగ్గరికి వెళ్ళామో ఆ పేషెంట్కి 500 rupees ఛార్జ్ చేయాలా చేయకూడదు? చేయాలి. బికాస్ ఇట్ ఈస్ ద కాస్ట్. మనం ఇంకర్ అయిన కాస్ట్ అది. ఎందుకు ఇంకర్ అయ్యాము? మన ప్రొఫెషన్లోనే కదా ఇంకర్ అయింది. మనం మన వర్క్ పర్పస్ మీద వెళ్ళినప్పుడే కదా ఇంకర్ అయింది అది. కాబట్టి డెఫినెట్గా ఛార్జ్ చేయాలి. అలా కాకుండా నేను ఏదో ఒక పర్పస్ మీద ఒక ఊరికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ పర్పస్ అవ్వచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుందాం. ఫంక్షన్కి వెళ్ళడానికి ఒక 10,000 rupees ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేరే విజయవాడ అట్లా అనుకుందాం, విజయవాడ వైజాగ్ అనుకుందాం. అక్కడ నేను హాల్లో ఉన్నప్పుడు, ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు ఒక పర్సన్కి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్కి ఓన్లీ హెల్త్ సర్వీసెస్ మాత్రమే ఛార్జ్ చేయాలా, నా ఫ్లైట్ టికెట్ 10,000 కూడా ఛార్జ్ చేయాలా? ఏది ఛార్జ్ చేయాలి? 10,000 ఛార్జ్ చేస్తామా ఛార్జ్ చేయమా? చెయ్యము. బికాస్ నేను 10,000 బుక్ చేసిన పర్పస్ ఏంటి?
ఫంక్షన్, నాట్ ఫర్ హెల్త్ ఎమర్జెన్సీ, కరెక్టా? సో సర్వీసెస్లో కూడా ఓన్లీ ప్రొఫెషన్ కోసం ఇంకర్ అయితే మాత్రమే ఛార్జ్ చేయాలి మనం, అదర్వైజ్ ఛార్జ్ చేయకూడదు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ కాస్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ బిజినెస్లో మాత్రమే ఇంకర్ అయి ఉండాలి, ఓన్లీ ప్రొఫెషన్లో మాత్రమే ఇంకర్ అయి ఉండాలి, మన పర్సనల్ పర్పస్ కోసం ఛార్జ్ చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీకు ఇప్పుడు ట్యాక్స్లో కూడా మీల్స్ అలవెన్స్ అని వస్తుంది ఒకటి, ట్యాక్స్లో మీల్స్ అలవెన్స్ అని చెప్పేసి. నార్మల్గా ఒక పర్సన్ ఆఫీస్కి వెళ్తున్నాడు అంటే ఆఫ్టర్నూన్ అక్కడే డెఫినెట్గా మీల్స్ లంచ్ అనేది అక్కడే చేస్తాడు, కరెక్టా? టిఫిన్ ఎందుకు అలో చేయరు అట్లా, ఓన్లీ లంచ్ అంటే ఎందుకు అలో చేస్తారు? వర్కింగ్ టైం, నా వర్క్ పర్పస్ కోసం వచ్చి లంచ్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇంకర్ అయిన కాస్ట్ని రీయింబర్స్ చేస్తాను నేను. కానీ టిఫిన్ అలా కాదు కదా, టిఫిన్ ఏం చేసి రావాలి, చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చేస్తాను నేను మీ ఆఫీస్లోనే కాస్ట్ ఇంకర్ అయ్యానంటే దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే నువ్వు టిఫిన్ తిన్న పర్పస్ నాట్ బికాస్ ఆఫ్ వర్క్, బిఫోర్ ద వర్క్, అది కరెక్టా? కాబట్టి టిఫిన్ అలో చేయడు, కానీ లంచ్ అది అలో చేస్తాడు. ఎందుకు అలో చేస్తాడు? నా వర్క్ కోసం వచ్చి నువ్వు కాస్ట్ ఇంకర్ అవుతున్నావు కాబట్టి నేను ఆ అమౌంట్ రీయింబర్స్ చేస్తానని చెప్తాడు. ఓకేనా? మీకు వస్తుంది ట్యాక్స్లో లంచ్ అలవెన్సెస్ కూడా వస్తుంది, అక్కడ క్లారిటీ వస్తుంది. సో ఇంకా కాస్ట్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ బేసిస్ చెప్పింటాడు మరి, సేమ్ డైరెక్ట్, ఇండైరెక్ట్, వేరియబుల్, ఫిక్స్డ్. నేను ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఇంకోసారి డీల్ చేస్తాను వీటిని. సో అలాంటి కాస్ట్ క్లాసిఫికేషన్స్లో వన్ ఆఫ్ ది కాస్ట్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సో నథింగ్ బట్ మనం నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని కాస్ట్ని క్లాసిఫై చేయాలి అంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డివైడ్ చేస్తాం, కరెక్టా? సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చూస్తాం మనము? నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు చేంజ్ అవుతుందంటే ఏ కాస్ట్ అది? నంబర్ ఆఫ్ యూనిట్స్తో పాటు చేంజ్ అవుతుంది అంటే అది ఏ కాస్ట్? వేరియబుల్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా సరే చేంజ్ అవ్వట్లేదు అంటే ఏ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ అది వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అని క్లాసిఫై చేయాలంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ని చూస్తున్నాం. సో బేసిస్ టేకెన్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్, దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. అలా కాకుండా రికవరీ, దాన్ని రికవరీ చేసుకుంటున్నామా లేదా అని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసే కాస్ట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఏంటి దీని సింపుల్ మీనింగ్ కింద ఒకసారి చూడండి. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నేను 10 kgs కొన్నా రైస్, 10 kgs, ఈచ్ కేజీ 50 రూపీస్, అంటే ఓవరాల్గా 500 రూపీస్ నేను ఇంకర్ అయ్యాను, కరెక్టా? లెట్స్ సే నేను ఈ ఇయర్లో 10 kgs రైస్ కొన్నాను ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, నాట్ ఫర్ ఓన్ కన్జంప్షన్. ఓన్ కన్జంప్షన్ కోసం కాదు, బిజినెస్ పర్పస్ కోసం 10 kgs రైస్ కొన్నాను, ఈచ్ కేజీ 50 రూపీస్, టోటల్గా 500 రూపీస్ ఇంకర్ అయ్యాను. ఇందులో ఓన్లీ ఇప్పుడు 6 kgs మాత్రమే సేల్ చేశాను. నా దగ్గర ఉన్న 10 kgsలో 6 kgs సేల్ చేశాను. ఒక్కొక్క కేజీ 50 కొన్నాను, బట్ నేను సేల్ చేసిందేమో 80 రూపీస్. అంటే 6 kgs సేల్ చేస్తే నాకు 480 రూపీస్ వచ్చింది. 6 × 80 480 రూపీస్ నాకు వచ్చింది. మరి నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలియాలంటే ఏం చేయాలి? నాకు వచ్చిన రెవెన్యూ నుంచి కాస్ట్ తీసేయాలి కదా. మరి నా కాస్ట్ ఎంత ఇంకర్ అయింది 6 kgsకి? నేను 6 × 50 300 రూపీస్. సో 6 kgs మీద నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 300. వాటిని ఎంతకు సేల్ చేశాను? 480. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు? 180. మరి 6 kgs సేల్ చేశానంటే మిగతా 4 kgs ఏమై ఉంటాయి? ఇంకా క్లోజింగ్ స్టాక్లో అలాగే ఉంటాయి కదా. సో 4 kgs, ఒక్కొక్క కేజీ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను నేను అంటే ఓవరాల్గా నా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 200. ఇక్కడ జాగ్రత్తగానండి, ఏ కాస్ట్ని ఎక్స్పైర్ అంటాము, ఏ కాస్ట్ని అన్ఎక్స్పైర్డ్ అని అంటాం. నేను ఇప్పుడు ఏ కాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది చెప్పండి? ఈ 300 గురించి ఆలోచించాలా, ఆర్ ఈ 200 గురించి ఆలోచించాలా? ఎందుకు 300 గురించి ఎందుకు ఆలోచించకూడదు? ఆల్రెడీ వాటిని సేల్ చేసిన అమౌంట్ వచ్చేసింది కదా, కాబట్టి 300 గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందా? సో యువర్ థాట్ షుడ్ బి ఎక్స్పైర్డ్. సో ఆ 300 రూపీస్ని ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం. 2 కండిషన్స్ ఏమున్నాయి ఇక్కడ? 2 కండిషన్స్. నేను ఈ ఇయర్లో ఇంకర్ అయ్యాను, ఆల్రెడీ ఇంకర్ అయిన కాస్ట్ని రికవరీ కూడా చేసుకున్నాను కదా, కాబట్టి ఇంకేమైనా థింక్ చేయాల్సిన అవసరం ఉందా? నథింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ మిగతా 200 చూడండి, ఇంకర్ అయ్యాను బట్ రికవర్ అయిందా ఇంకా నాకు అమౌంట్? అవ్వలేదు. డెఫినెట్గా మనం థింక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో అవర్ థాట్ షుడ్ బి అన్ఎక్స్పైర్డ్. క్లారిటీ వస్తుందా? ఏది ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాం, ఏది అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటామని? సో ఓన్లీ 2 కండిషన్స్. ఇంకర్ అయ్యి రికవర్ చేసుకున్నామా, ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్. ఇంకర్ అయ్యాము బట్ రికవర్ చేసుకోలేదా, ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్. మనం ఇంకర్ అయ్యి రికవర్ చేసుకున్నాము అంటే ఆ గూడ్స్ని సేల్ చేసి ఉండాలి కదా, మరి ఆ గూడ్స్ని ఏమంటాం? సేల్డ్ గూడ్స్.
ఎగ్జాంపుల్ సిఓజిఎస్. ఆ గూడ్స్ని సేల్ చేసేసాం కాబట్టి సేల్ అయిన గూడ్స్ అన్నీ కూడా ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతాయి. సేల్ అయిన గూడ్స్ అన్నీ కూడా ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతాయి. మరి సేల్ అవ్వకుండా క్లోజింగ్ స్టాక్లో ఉన్న గూడ్స్ అన్నీ ఏమవుతాయి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ. గుర్తుంటాయా? సింపుల్ ఎగ్జాంపుల్స్. ఏది ఎక్స్పైర్డ్, ఏది అన్ఎక్స్పైర్డ్. ఏంటి ఎక్స్పైర్డ్ కండిషన్స్ ఏంటి? 2 కండిషన్స్ ఏంటి ఎక్స్పైర్డ్కి? ఇంకర్ అయి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రికవరీ కూడా సేమ్ పీరియడ్లోనే అయి ఉండాలి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. లేదు, ఓన్లీ ఒక కండిషనే సాటిస్ఫై చేస్తుంది, ఇంకర్ అయింది బట్ రికవరీ అవ్వలేదు అంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. మరి అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎక్స్పైర్డ్ ఎప్పుడు అవుతుంది? రికవరీ అయిన తర్వాత. ఎప్పుడు రికవర్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్లో రికవర్ అవుతుంది. అప్పుడు అది ఎక్స్పైర్డ్ అవుతుంది. ఓకేనా? సింపుల్. మీరు ఒక పర్సన్కి ఒక 10,000 అప్పిచ్చారు, ఓకేనా? 6,000 రిటర్న్ చేశారు. ఇప్పుడు మీ ఆలోచనలు దేని మీద ఉంటాయి? 6,000 మీద ఉంటాయి, 4,000 మీద ఉంటాయి? మీకు వచ్చిన దాని మీద ఆలోచనలు ఉంటాయా, రాని దాని మీద ఆలోచనలు ఉంటాయా? దట్స్ వై దిట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్. మీ థాట్స్ ఇంకా డెడ్ అవ్వలేదు, అన్ఎక్స్పైర్డ్. బట్ వేటి గురించి ఇంకా ఆలోచించరు? 6,000 గురించి ఆలోచించము. సో ఎక్స్పైర్డ్ కాస్ట్. గుర్తుంటాయి ఎగ్జాంపుల్స్? జస్ట్ ఒకసారి రివర్స్ చేయండి. ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్ అనలైజ్ చేయండి ఓన్గా. ఎగ్జామ్ ఉందా రేపు? వీకెండ్ ఎగ్జామ్ ఇంకా అన్ని బేసిక్స్ ఉన్నట్టున్నాయి కదా. సో చివరిసారిగా హాలిడేస్ ఎంజాయ్ చేయండి, ఓకేనా? బిఫోర్ యువర్ ఎగ్జామ్స్, బిఫోర్ యువర్ ఫస్ట్ అటెంప్ట్, చివరిసారిగా హాలిడేస్ ఎంజాయ్ చేయండి. హార్డ్లీ ఎంతవరకు ఎంజాయ్ చేస్తారు చేస్తే? సంక్రాంతి. హార్డ్లీ సంక్రాంతి వరకు కాస్త ఫ్రీ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు అంతే. దాని తర్వాత మామూలే. బట్ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు ఐ థింక్ మీకు ఆల్రెడీ కొన్ని కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు నెగ్లెక్ట్ చేయొద్దు. టైం ఉంది అనుకుంటే రివైజ్ చేసేయండి. సంక్రాంతి లీవ్ కావాలా? హ్యాపీగా 2-3 డేస్ తీసుకోండి, ఏమి బుక్ కూడా ఓపెన్ చేయొద్దు. బట్ మిగతా రోజుల్లో మాత్రం అట్లీస్ట్ డైలీ 2 hours 3 hours మీకు తెలిసిన కాన్సెప్ట్ రివైజ్ చేస్తూనే ఉండండి, ఓకేనా? ఆల్రెడీ కొంతమంది అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి రిజల్ట్స్ ఆల్మోస్ట్ మీకు క్లారిటీ ఉంటుంది రిజల్ట్ ఏమవుతుంది అన్నది. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ లాగా స్టార్ట్ చేయాలి కాబట్టి మనకి ఇంకా సంక్రాంతికి 1 week టైం ఉంది ఆల్మోస్ట్, కరెక్టా? 1 week డైలీ 2-3 hours చదివినా సరే, 3 hours చదివినా సరే 21 hours, 20 hours గట్టిగా కూర్చుంటే 20 hours నా కాస్టింగ్లో ఒక 4 chapters లేపేయచ్చు, అట్లీస్ట్ 3 chapters. వేరే సబ్జెక్ట్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ తీసుకుంటే కస్టమ్స్ మొత్తం లేపేయచ్చు 20 hours, కరెక్టా? సో ఒక సిలబస్ కవర్ అయిపోతుంది మనకి. సో అలా ప్లాన్ చేసుకోండి. కావాలంటే సంక్రాంతి 3 days 4 days మీ ఇష్టం, మీకు మైండ్ ఫ్రెష్ అయ్యే విధంగా హాలిడేస్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సంక్రాంతి వస్తుంది అని చెప్పేసి ఈ 1 week కూడా వేస్ట్ చేయొద్దు, ఓకేనా? డెఫినెట్గా కవర్ అవుతుంది, అట్లీస్ట్ ఒక టాపిక్ కవర్ అవుతుంది. ఎంత వర్స్ట్ కేసులో తీసుకున్నా ఒక పెద్ద చాప్టర్ కవర్ అయిపోతుంది. అకౌంట్స్లో మనకి కొన్ని పెద్ద చాప్టర్స్ ఉన్నాయి కదా, పార్ట్నర్షిప్ అని చెప్పేసి, కన్సల్టేషన్ అని చెప్పేసి, అమాల్గమేషన్ అని చెప్పేసి. 20 hours చాలు. డైలీ మీరు 2-3 hours కూర్చొన్నా సరే ఒక పెద్ద కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది అంటే మనకి మెయిన్ ఎగ్జామ్లో 20 marks 15 marks వెయిటేజ్ క్వశ్చన్స్ అవి, కరెక్టా? సో 15-20 marks మనకి సేఫ్ పొజిషన్లో ఉండిపోతాయి. అలా థింక్ చేయండి. అంతేగాని సంక్రాంతి వస్తుందని చెప్పేసి ఈ 1 week డిలే చేస్తూ, సంక్రాంతి 3 daysలో ఈ 1 week వేస్ట్ చేశాం కదా అని ఆలోచిస్తూ యూజ్ ఉంటుంది దానివల్ల. సో ఈ 1 week కాస్ట్ ఎఫర్ట్స్ పెట్టండి, సంక్రాంతి హాలిడేస్ అంతే. అలా ప్లాన్ చేసుకోండి. కొత్త వాళ్ళకైతే ఏం చేయలేము, ఇంకా క్లారిటీ లేదు కాబట్టి. బట్ పాత వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను నేను, ఓకేనా? సో ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్ క్లియరా? ఏం డౌట్ లేదు కదా? నెక్స్ట్ ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్.
ఇది కాస్త ఎలాబొరేట్గా డిస్కస్ చేయాలి మనం. ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్. గైస్ మనకు నార్మల్గా కాస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తామంటే మోస్ట్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడతాం. ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా మనకు డెఫినెట్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి, నథింగ్ బట్ ఫ్యాక్టరీ. ఓకేనా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఓన్లీ ప్రొడక్షన్ చేస్తే సరిపోతుందా? ఇంకేం చేయాల్సిన అవసరం లేదా? ప్రొడక్షన్ చేస్తే సరిపోతుందా? మనం ప్రాఫిట్లో ఉండాలంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదా? వాటిని సేల్స్ చేయాలి, వాటిని ప్రమోట్ చేయాలి. ఎవరు చేస్తారు? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందా? నో, సేల్స్ డిపార్ట్మెంట్. కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కూడా ఉండాలి. కరెక్టా? మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో సమ్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి శాలరీ ఎవరు పే చేస్తారు? అది ఎవరు? ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది? దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటుంటారు వీళ్ళు. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీన్స్ ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉంటారు. సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంటు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే వాటి గురించి సపోర్ట్ చేస్తుంటాయి. కరెక్టా? సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ వర్క్ ఏంటి అంటే ఓన్లీ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడం తప్ప వేరే వర్కే లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి. కరెక్టా? సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొడక్షన్ జరుగుతుంది. సో ప్రొడక్షన్ తప్ప వేరే థాటే లేదు దీనికి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో సేల్స్ జరుగుతాయి. సేల్స్, ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్స్, షిప్పింగ్స్ ఇవన్నీ కూడా. ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదైనా సపోర్టివ్ వర్క్ ఉందా అంటే అది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, హెల్ప్ చేస్తుంటుంది. ఇది ఓవరాల్గా 3 డిపార్ట్మెంట్లో జరిగేది. మనం ఏ కంపెనీ అయినా సరే, ఏ ఫ్యాక్టరీ అయినా సరే 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, నార్మల్గా ఈ 3 డిపార్ట్మెంట్స్లో ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్. ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడక్షన్ అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తారు? ప్రోడక్ట్స్. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఏ కాస్ట్ అయినా సరే దాన్ని ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మీరు ఇంకర్ అయ్యే ఏ కాస్ట్ అయినా సరే ఎందుకు ఇంకర్ అవుతున్నారు? టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ అంటాం. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రొడక్షన్ చేస్తున్నారా? ఏదైనా ప్రొడక్షన్ చేస్తున్నారా? చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో శాలరీస్ పే చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. ఎలా పే చేస్తారు? డే టు డే పే చేస్తారా? మంత్లీ పే చేస్తారా? శాలరీస్ మంత్లీ. అంటే వీళ్ళు పర్టికులర్గా పేమెంట్స్ అన్నది పీరియడ్ని బేస్ చేసుకొని చేస్తున్నారా, ప్రోడక్ట్ని బేస్ చేసుకొని చేస్తున్నారా? దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. పీరియడ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి. వర్కర్స్ నార్మల్గా ఎలా వస్తారు? డే వైజ్కి వస్తారా, మంత్లీ వైజ్కి వస్తారా? డే వైజ్. అంటే అక్కడ డే వైజ్ అంటే పర్టికులర్గా ఎలా ఇస్తారంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకుని ఇస్తారు. ఒకవేళ మంత్లీ వైజ్ వచ్చినా సరే ఆ మంత్లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారని దాన్ని బేస్ చేసుకుని పేమెంట్ ఇస్తారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం పే చేసే ప్రతి పేమెంట్ కూడా ఇట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం చేసే ప్రతి పేమెంట్ కూడా ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. మరి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో మనం పీరియడ్ని బేస్ చేసుకుని పే చేస్తాం. ఎవ్రీ 1 month, ఎవ్రీ 1 week, ఎవ్రీ 10 days అలా. కాబట్టి దీస్ 2 కాస్ట్ ఆర్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? ఇక్కడ ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండాలి కదా, ఒక ఆఫీస్ ఉండాలి కదా, దానికి రెంట్ పే చేయాలి కదా. రెంట్ ఎలా పే చేస్తాము? పీరియడ్ వైజా లేకపోతే ప్రోడక్ట్ బేసా? పీరియడ్ బేస్. కరెక్టా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ దీనికి ఒక ఆఫీస్ ఉంటుంది కదా, స్టోరేజ్ అని చెప్పేసి, గోడౌన్స్ అని చెప్పేసి అన్నీ కూడా. దీనికి పేమెంట్ ఎలా చేస్తాము? రెంట్. ఫ్యాక్టరీకి కూడా రెంట్ ఉంటుంది కదా, మరి ఫ్యాక్టరీ రెంట్ ఎలా పే చేస్తాము? పీరియడ్ వైజే కదా. మనకు ఒక డౌట్ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రెంట్ పే చేస్తాము పీరియడ్ వైజ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ పీరియడ్ కాస్ట్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తాము పీరియడ్ వైజ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ
పీరియడ్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి కూడా రెంట్ పే చేస్తాం, పీరియడ్ వైజే. మరి పీరియడ్ కాస్టా ప్రోడక్ట్ కాస్ట్? నేను పే చేసేది పీరియడ్ వైజే, మరి అది పీరియడ్ కాస్టా ప్రోడక్ట్ కాస్టా? ఇట్స్ ఎ ప్రోడక్ట్ కాస్ట్. వై? బికాస్ రెంట్ ఎందుకు పే చేస్తున్నావు? ప్రొడ్యూస్ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి. సో ఇట్స్ కమ్స్ అండర్ ప్రోడక్ట్ కాస్ట్. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా నేను చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్లో నువ్వు 1 రూపీ ఇంకా అయినా సరే ఇట్ ఈస్ ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఈస్ పీరియడ్ కాస్ట్. గుర్తుంటుందా? క్లారిటీ వస్తుందా? పీరియడ్ కాస్ట్కి ప్రోడక్ట్ కాస్ట్కి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, ఫ్యాక్టరీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. మనకి జనరల్గా ఏ కంపెనీ సరే 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు మనం. సో ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ కొన్ని ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్. ప్లస్ ఇక్కడ చూడండి, ఆఫీస్ రెంట్ ఇక్కడ ఉందా? ఇట్ ఈజ్ ఆల్సో రెంట్, కరెక్టా? ఫ్యాక్టరీ రెంట్ కూడా ఉంది. రెండు పీరియడ్ బేస్గానే పే చేస్తాను నేను. బట్ ఫ్యాక్టరీలో పే చేస్తున్న ఫ్యాక్టరీ కాస్ట్ అన్నది ప్రోడక్ట్ కాస్ట్గా తీసుకుంటున్నా. ఆ పాయింట్ క్లారిటీ ఉండాలి. రెంట్ పే చేసేది పీరియడ్ వైజ్ అయినా సరే, రెంట్ పేడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ప్రోడక్ట్ కాస్ట్, నాట్ పీరియడ్ కాస్ట్. ఓకేనా? సో ఇంకా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పీరియడ్ని బేస్ చేసుకుని పే చేసినా సరే దాన్ని ఏ దానిగా ట్రీట్ చేస్తాం? ప్రోడక్ట్ కాస్ట్ కానీ ట్రీట్ చేస్తాం. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పే చేసే ఏ పేమెంట్ అయినా సరే, ప్రోడక్ట్ బేస్ అయినా సరే, పీరియడ్ బేస్ అయినా సరే, అల్టిమేట్గా ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం? దాన్ని ప్రోడక్ట్ కాస్ట్ కానీ ట్రీట్ చేస్తాం. ఇది క్లియర్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? షూర్? అయినా? సో సింపుల్, మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసం ఇంకా రాయవా, దెన్ ఇట్ ఈస్ పీరియడ్ అంతే. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్. ఓకేనా? చూడండి, ఇంకా లీగల్ అండ్ అకౌంటింగ్, డిప్రిషియేషన్ అన్న ఆఫీస్ ఎక్విప్మెంట్. సో గైస్ ఇది కూడా ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్. ఆఫీస్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్, ఫర్నిచర్స్, సిస్టమ్స్, అన్ని సంథింగ్ ఉంటాయి కదా, దాని మీద డిప్రిషియేషన్ పే చేస్తాం కదా, చార్జ్ చేస్తాం కదా. ఎలా చార్జ్ చేస్తాం? పీరియడ్ వైజా, ఇయర్కి ఇంత అని ఉంటుందా, లేకపోతే హవర్కి ఇంత అని ఉంటుందా, ఆర్ ప్రోడక్ట్ని బట్టి ఉంటుందా? పీరియడ్ వైజ్ ఉంటుంది, కరెక్టా? సేమ్ అదే టైప్ ఆఫ్ మిషనరీ నా ఫ్యాక్టరీలో కూడా ఉంటుంది కదా, దానికి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి కదా. డిప్రిషియేషన్ ఎలా ఛార్జ్ చేస్తాను? ఇయర్ వైజ్, అంటే పీరియడ్ వైజ్, కరెక్ట్? అది కూడా మరి ఆ డిప్రిషియేషన్ని పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేయాలా, ప్రోడక్ట్ కాస్ట్గా ట్రీట్ చేయాలా? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్విప్మెంట్ మీద ఛార్జ్ చేసే డిప్రిషియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్విప్మెంట్ మీద ఛార్జ్ చేసే డిప్రిషియేషన్ పీరియడ్ కాస్టా, ప్రోడక్ట్ కాస్టా? పీరియడా, ప్రోడక్ట్? ఒకటే సింపుల్ పాయింట్, కాస్ట్ ఎక్కడ ఇంకర్ అవుతున్నారు మీరు, కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది అంతే. థింక్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు ఇంకర్ అవుతున్నది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటా, ప్రోడక్ట్ అంతే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ మీద కూడా డిప్రెషన్ ఛార్జ్ చేస్తా అనుకుందాం. ఫ్యాన్స్, ఫర్నిచర్స్ వద్దులేండి, మరి డిప్రెషన్ దాని మీద బాగుండదు. మిషనే అనుకుందాం, ఓకేనా? సేమ్ టైప్ ఆఫ్ మిషన్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది. సో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రక్ కొన్నా. ట్రక్ ఎందుకు కొన్నా? నా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ని గూడ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి గూడ్స్ షిఫ్ట్ చేయడానికి ట్రక్ కొన్నా. సేమ్ అదే టైప్ ఆఫ్ ట్రక్ నేను సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంది, షిఫ్ట్ చేయడానికి, నా లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి షిఫ్ట్ చేయడానికి. ఇప్పుడు 2 ట్రక్స్ మీద కూడా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి కదా, 2 ట్రక్స్ మీద కూడా డిప్రిషియేషన్ ఉంటుంది. నా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఒక ట్రక్ ఉంది కదా, దాని మీద ఛార్జ్ చేసే డిప్రిషియేషన్ కాస్ట్ పీరియడ్ కాస్ట్ అవుతుందా, ప్రోడక్ట్ కాస్ట్ అవుతుందా? నా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ట్రక్ ఎందుకు? ఆ ట్రక్ దేనికోసం వర్క్ చేస్తూ ఉంది? టు మూవ్ ద ప్రోడక్ట్స్ విత్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, కరెక్టా? కాబట్టి దట్ ఈస్ ద పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకా ఇంకోటి ప్రోడక్ట్ కాస్ట్. సేమ్ అదే టైప్ ఆఫ్ ట్రక్ ఇంకొకటి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో ఉంది, దీని మీద డిప్రిషియేషన్ పీరియడ్ బేసిస్ ఛార్జ్ చేస్తాం, ఇయర్ వైజ్ ఇంత అని. సో అక్కడ మనం ఛార్జ్ చేసే డిప్రిషియేషన్ ఏ కాస్ట్ అవుతుంది? పీరియడ్ కాస్ట్.
సో సింపుల్ ఒకటే లాజిక్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ పర్పస్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యారా, దెన్ ఇట్ ఈస్ ఏ కాస్ట్ అయినా పర్లేదు, ఇట్ ఈస్ ఏ పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అయితే పీరియడ్ కాస్ట్. ఓకేనా? సో ఫ్రైట్, ఇన్వర్స్, రా మెటీరియల్, లేబర్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అవుతాం కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ ప్రోడక్ట్ కాస్ట్. సో అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందా? నో, సేల్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది. సేల్స్ కమిషన్ ఎవరికి పే చేస్తారు? ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళక, సేల్ చేసిన వాళ్ళక. కాబట్టి సేల్ చేసింది కాబట్టి బేస్డ్ ఆన్ పీరియడ్, కాబట్టి ఇట్ ఈస్ ఏ పీరియడ్ కాస్ట్. నార్మల్గా రియాలిటీలో ఏమవుతుందో చెప్తాను చూడండి. సేల్స్ కమిషన్ ఎలా పే చేస్తారు తెలుసా? ప్రోడక్ట్ బేస్ మీద సేల్ చేస్తారు. నువ్వు ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ చేస్తే అంత కమిషన్ పే చేస్తాను. మరి కమిషన్ ఎలా పే చేస్తున్నారు అక్కడ? ప్రోడక్ట్ బేస్ మీద. మరి దాన్ని ప్రోడక్ట్ కాస్ట్ అని ట్రీట్ చేయొచ్చు కదా? చేయము, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో 2 పాయింట్స్ క్లారిటీ ఇస్తున్నా, అడ్మినిస్ట్రేషను, మ్యానుఫ్యాక్చరింగ్, సెల్లింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ మూడింటికి కలిపి రెంట్ పే చేస్తా, ఏది? అడ్మినిస్ట్రేషన్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి, యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. నేను రెంట్ పే చేసే పర్పస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పీరియడ్ అవుతుంది, ఒకటి ప్రోడక్ట్ అవుతుంది. ఒకటి పీరియడ్ కాస్ట్ అవుతుంది, ఒకటి ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. ప్రోడక్ట్ కాస్ట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్ ఏ డిపార్ట్మెంట్ కోసం పే చేసిన రెంట్ అవుతుంది? సో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం పే చేసిన ప్రతి రెంట్ కూడా, ఈవెన్ దో నువ్వు పీరియడ్ వైజ్ బేస్ చేసినా కూడా, పీరియడ్ వైజ్ పే చేసినా కూడా, ఇట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ కాస్ట్. ఇవి రెండు కూడా నార్మల్ పీరియడ్ని బేస్ చేసుకుని చేస్తాం. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, ఇవి రెండు కూడా పీరియడ్ వైజ్ బేస్ చేసుకుని పే చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. సేమ్ ఇలాగే ఇదే 3 డిపార్ట్మెంట్స్లో సేల్స్ కమిషన్ చూద్దాం. సేల్స్ కమిషన్ ఎలా పే చేస్తాము? మంత్కి ఇంత అని పే చేస్తామా? ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుందా? ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే అంత పర్సెంటేజ్ ఉంటుంది, కరెక్టా? అంటే నథింగ్ బట్ పేమెంట్ అన్నది బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ని బేస్ చేసుకుని పే చేస్తున్నాం, కరెక్టా? సో సేల్స్ కమిషన్ అనేది ఇన్ జనరల్గా పే చేసేది ప్రోడక్ట్ బేస్డ్, కానీ ఇట్ ఈస్ నాట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ కాస్ట్. ఇట్ వాజ్ నాట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. మోరోవర్ ఇదంతా పక్కన పెడితే సేల్ కమిషన్ ఇస్తున్నామా అంటే మనం ఫినిష్ గుడ్ మీద ఇస్తామా, ప్రోడక్ట్ మీద ఇస్తామా? సేల్స్ కమిషన్ దేని మీద ఇస్తాం? ఫినిష్డ్ గుడ్సే కదా సేల్ చేసేది. మరి వన్స్ అది ఫినిష్డ్ గుడ్స్గా కన్వర్ట్ అయింది అంటే దానికి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ఉంటుందా? అందుకనే దాన్ని పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ రీజన్స్ క్లారిటీ వస్తుంది ఎందుకు డీల్ చేస్తాం అలా అన్నది. ఈవెన్ దో మీరు పే చేసిన పీరియడ్ ఆఫ్ ప్రోడక్ట్కి సంబంధం లేకుండా కొన్ని కాస్ట్ని స్పెసిఫిక్గా ఇలాగే డీల్ చేయాలి మనం. బికాస్ సేల్స్ కమిషన్ అనేది ఫినిష్ గుడ్ సేల్ అయిన తర్వాత ఇస్తాను. అది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయింది అంటే దాని వర్క్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో అయిపోయింది, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు ఇంకా అది, కరెక్టా? కాబట్టి దాన్ని పీరియడ్ కాస్ట్గా ట్రీట్ చేస్తాం. సో చిన్న క్లారిఫికేషన్స్ గుర్తుండాలి, అవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు మరి. సో ఇప్పుడు ఇది క్లియర్ అంటే నేను ఈ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను. సో మెటీరియల్ 8,000, లేబర్ 6,000, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 5,000, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 7,000. ఇప్పుడు మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ని ఏది పీరియడ్ కాస్ట్, ఏది ప్రోడక్ట్ కాస్ట్ అని డివైడ్ చేస్తారా? ఫస్ట్ చూద్దాం. ఏదేది పీరియడ్ కాస్ట్, ఏదేది ప్రోడక్ట్ కాస్ట్? మెటీరియల్, లేబర్, ప్రోడక్ట్ కాస్ట్, అంతే కదా. ప్రోడక్ట్ని బేస్ చేసుకుని అవి రెండు ఉంటాయి. అడ్మినిస్ట్రేషను, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషను పీరియడ్ కాస్ట్, కరెక్టా? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ పీరియడ్ కాస్ట్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే ప్రోడక్ట్స్ మీద నేను ఓవరాల్గా 100 యూనిట్స్కి టోటల్ 14,000 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ ఇంకర్ అయింది, కరెక్టా? 8,000 ప్లస్ 6,000, ఓవరాల్గా 14,000 రూపీస్ పర్ 100 యూనిట్స్. అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఈచ్ ప్రోడక్ట్ మీద 140 రూపీస్ ఇంకర్ అయింది. క్లారిటీ వస్తుందా చరణ్, విను? ఈచ్ ప్రోడక్ట్ మీద 140 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. సో పీరియడ్ కాస్ట్ కూడా ఇంకర్ అయింది, ఎంత? 12,000.
పీరియడ్ కాస్ట్ కూడా ఇంకర్ అయ్యాను 12,000. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను కనుక ఈ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయకపోయి ఉంటే ఈ 12,000 రూపీస్ ఇంకర్ అవుతానా ఇంకర్ అవ్వాలా? బాగా థింక్ చేయండి. నేను కనుక ఆ 12,000 రూపీస్ ఇంకర్ అవ్వకపోతే, ఒకవేళ ఐ మీన్ 100 యూనిట్స్ కనుక ప్రొడ్యూస్ చేయకపోయి ఉంటే ఆ 5,000 7,000 ఇంకర్ అవుతానా ఇంకర్ అవ్వాలా? లెట్ us assume it is the rent of administration department, it is the rent of selling and distribution department. ఇప్పుడు అంటే ప్రోడక్ట్స్తో సంబంధం ఉందా? కాస్ట్కి సంబంధం లేదు, కరెక్టా? కాబట్టి ఈ పేమెంట్స్ అన్నవి మనం ఈ పీరియడ్లోనే చేయాలా, ప్రోడక్ట్ సేల్ అయినప్పుడు చేస్తామా? ఈ 2 పేమెంట్స్ అన్నవి ఈ పీరియడ్లోనే పేమెంట్స్ చేయాలా, లేకపోతే ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత పేమెంట్ చేయాలా? ఈ పీరియడ్లోనే సేల్ చేయాలి, కరెక్టా? సో ఇంకర్ అయింది ఈ పీరియడ్లోనే, పే చేయాల్సింది కూడా. కాబట్టి ఆ కాస్ట్ ఏమవుతుంది? ఎక్స్పైర్డా అన్ఎక్స్పైర్డా? ఆల్వేస్ ఎక్స్పైర్డ్. సో క్లారిటీ వస్తుందా? పీరియడ్ కాస్ట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ ప్రోడక్ట్ కాస్ట్ అలా కాదు. ప్రోడక్ట్ కాస్ట్ టోటల్గా ఎంత ఇంకర్ అయ్యాను నేను? 14,000 రూపీస్. ఆ 14,000లో ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేస్తానో అది మాత్రమే ఎక్స్పైర్ అవుతుంది, సేల్ చేయనివి అన్ఎక్స్పైర్డ్ అవుతాయి. క్లారిటీ వస్తుంది కదా? సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం అక్కడ వాల్యూస్ ఐడెంటిఫై చేయాలి. చూద్దాం. నేను ఓవరాల్గా 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, అందులో 60 యూనిట్స్ సేల్ చేశాను. ఎంతకి? 20,000కి. నాకు ప్రాఫిట్ కావాలంటే ఏమేమి లెస్ చేయాలి? కాస్ట్ లెస్ చేయాలి కదా. సో టోటల్గా ఇక్కడ నేను ఏ కాస్ట్ ఇంకర్ అయినా చూద్దాం. 60 యూనిట్స్ మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను? 60 ఇంటూ ప్రోడక్ట్ కాస్ట్ 140. ఎంత వస్తుంది చూడండి, ఇది 8,200. గైస్ క్యాలిక్యులేటర్స్ ఎక్కడా? అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. 60 ఇంటూ 140 8,400. అంటే ఆ 60 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి నేను 8,400 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను, కరెక్టా? అట్ ద సేమ్ టైం ఇదే పీరియడ్లో నేను ఇంకర్ అయిన ఇంకొక కాస్ట్ ఏంటి? ఇదే పీరియడ్లో నేను ఇంకర్ అయ్యి ఇంకొక కాస్ట్ ఏంటి? 12,000. డెఫినెట్గా ఈ పీరియడ్లో పే చేయాల్సింది ఆ పాయింటా కాదా అది? సో రెండు కూడా కాస్ట్లే కదా నాకు. సో ఓవరాల్గా నేను ఇంకర్ అయిన కాస్ట్ ఎంత? 20,400. బట్ నాకు వచ్చిన రెవెన్యూ ఎంత ఈసారి? 20,000. అంటే ఓవరాల్గా 400 లాస్. ఇక్కడ మీరు థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్స్పైర్డ్ కాస్ట్ థింక్ చేయాల్సిన, ఐ మీన్ పీరియడ్ కాస్ట్ ఏదైతే ఉందో 12,000, దీని గురించి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. 12,000 గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్. బట్ మనం ఇంకర్ అయిన 100 యూనిట్స్ మీద 60 యూనిట్స్కి సంబంధించిన కాస్ట్ మాత్రమే రికవర్ చేశాను. ఇప్పుడు సేల్స్ నుంచి 60 యూనిట్స్కి సంబంధించిన కాస్ట్ మాత్రమే మనకు వచ్చింది. ఇంకా ఎన్ని యూనిట్స్ సంబంధించిన కాస్ట్ రావాల్సి ఉండింది? 40. సో 40 ఇంటూ 140 5,600. సో 560 కదా, 560 కదా. ఓ 140 కదా, ఓకే. 5,600. సో 5,600 is called ఏ కాస్ట్? Unexpired. Because we have to think about this. Our thought should be think about this. కాబట్టి it is called unexpired cost. క్లారిటీ వస్తుందా? సో ఇంజన్ సింపుల్గా చెప్పాలంటే మనకు పీరియడ్ కాస్ట్ ఒకటి ఉంటుంది, ప్రోడక్ట్ కాస్ట్ ఒకటి ఉంటుంది. ప్రోడక్ట్ కాస్ట్లో డెఫినెట్గా 2 టైప్స్ ఉంటాయి. ఏవేవి? ఒకవేళ ప్రోడక్ట్స్ని కనుక సేల్ చేసి ఉంటే ఎక్స్పైర్డ్, ప్రోడక్ట్ని సేల్ చేయలేదు అంటే అన్ఎక్స్పైర్డ్. బట్ పీరియడ్ కాస్ట్లో అలాంటి కాన్సెప్ట్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ పే చేస్తానని కాన్సెప్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఇయర్లోనే పే చేయాలి. దట్ మీన్స్ ఆల్వేస్ ఎక్స్పైర్డ్. సో ఈ సమరీ క్లారిటీ ఉండాలి. సో ఏం నేర్చుకున్నాం మనం ఇంతవరకు? పీరియడ్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. మరి ఎక్స్పైర్డ్ కాస్ట్కి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్కి, పీరియడ్ కాస్ట్కి, ప్రోడక్ట్ కాస్ట్కి కనెక్షన్ ఏంటో నేర్చుకున్నాం. సో ఈ పాయింట్స్ క్లారిటీ ఉంటే కనుక పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, అంటే థియరిటికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. డెఫినేషన్స్ రాయమంటాడు.
ఓకేనా? సో ఒకసారి అనలైజ్ చేయండి, ఒకసారి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇది రాసుకోండి, ఆన్సర్స్ ఉండాలి కదా మీ దగ్గర మరి వాల్యూస్ రివైజ్ చేయడానికి. ఈ ఆన్సర్స్ రాసుకోండి, ఉండాలి కదా వాల్యూస్ రివైజ్ చేయడానికి మరి. ప్లస్ కింద సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ఇప్పుడు దీనికి వాల్యూస్ చేంజ్ చేస్తాను నేను, మీరు ట్రై చేయాలి. ఓకేనా? నేను వాల్యూస్ చేంజ్ చేసేస్తాను. ఇవి మేబీ మెటీరియల్ కాస్ట్ ఈజ్ 18,000, లేబర్ కాస్ట్ ఈజ్ 16,000, సోల్డ్ యూనిట్స్ ఆర్ 80, బ్యాలెన్స్ 20. ఆల్ అదర్ థింగ్స్ ఆర్ బీయింగ్ కాన్స్టెంట్, నథింగ్ బట్ అది మిగతా వాల్యూస్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. సో మెటీరియల్ 18,000 చేసుకోండి, లేబర్ 16,000 చేసుకోండి, సేల్ యూనిట్స్ 80, క్లోజింగ్ స్టాక్లో 20 యూనిట్స్ ఉంటాయి. దెన్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్, వాట్ ఈస్ ద అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం ఎలాగే చేసామో అలాగే చేయండి, చూద్దాం. ప్రజ్ఞశ్రీ, నందన, గౌతమ్ ట్రై చేయాలి మీరు కూడా. యూ షుడ్ బి ఇంటరాక్టివ్, రెస్పాండ్ అవుతూ ఉండాలి. కామన్గా తీసుకోండి, పర్లేదు. లాస్ వస్తుందా? అయితే సేల్ వాల్యూ 40,000 తీసుకోండి, సేల్ వాల్యూ 40,000 తీసుకోండి. లాస్ వద్దులేండి మనకి, సేల్ వాల్యూ 40,000 తీసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి. ప్రజ్ఞశ్రీ మీరు థింక్ న్యూ జాయినా, ప్రీవియస్ బ్యాచ్ ప్రజ్ఞశ్రీనా, ఐ మీన్ యూఎస్ఎంఏ ప్రజ్ఞశ్రీనా? ప్రజ్ఞ న్యూ జాయినింగ్, ఓకే ఓకే. యు ఆర్ ఫ్రమ్ రంగారెడ్డి, ఓకే. నందన 800 ప్రాఫిట్.
800 నాకు కావాల్సింది ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత, నాట్ ఓన్లీ ప్రాఫిట్. ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత వస్తుంది, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎంత వస్తుంది? 6800 అన్ఎక్స్పైర్డా? ఓకే ఓకే, అన్ఎక్స్పైర్డ్ 6800. దెన్ ఎక్స్పైర్డ్ 39,000. సార్ కన్ఫర్మ్ చేయండి, సేమ్ వాల్యూస్ వచ్చాయా? 39,200, 6,800. 39,200. సో చూద్దాం ఒకసారి. సో మనకి ఇప్పుడు ఓవరాల్గా పీరియడ్ కాస్ట్ ఎంత అవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్ 34,000. 34,000 డివైడెడ్ బై 100 అంటే ఈచ్ యూనిట్ మీద మనము 340 రూపీస్ ఇంకర్ అయినట్టు, కరెక్టా? సో సేల్ చేసింది 80 యూనిట్స్ అంటే కాస్ట్ ఎంత ఇంకర్ అయింటాము? 80 ఇంటూ 340 ఎంత వస్తుంది? 27,200. ఓకే, దీని తర్వాత ఇంకా ఏ కాస్ట్ ఇంకర్ అయ్యాం మనము? పీరియడ్ కాస్ట్ 12,000. సో ఓవరాల్గా 39,200 వస్తుంది. 800 ఈస్ ప్రాఫిట్. మరి ఇప్పుడు 800 ప్రాఫిట్. ఓకే, నాకు ఎక్స్పైర్డ్ కాస్ట్ కావాలంటే ఎలా వస్తుంది? నేను ఇంకర్ అయిన కాస్ట్ అంతే కదా. 27,200 ఇంకర్ అయ్యాను, రికవర్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ పీరియడ్ కాస్ట్ 12,000. రెండింటిని యాడ్ చేస్తే 39,200 ఇస్ ద ఎక్స్పైర్డ్ కాస్ట్. బ్యాలెన్స్ 6,800 ఎలా వస్తుంది? ఇది 20 ఇంటూ 340. ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? చూద్దాం. పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం? బికాస్ వీ ఇంకర్ ఇన్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. జస్ట్ స్టాక్ వాల్యూ చేస్తున్నాం, నథింగ్ బట్ వాల్యూ కౌంట్ చేసినప్పుడు ఈ వాల్యూని మనం కన్సిడర్ చేస్తామా, ఇగ్నోర్ చేస్తామా? 340 రూపీస్ కన్సిడర్ చేస్తామా, ఇగ్నోర్ చేస్తామా? క్యాలిక్యులేషన్స్లో ఇంక్లూడ్ చేసాం. సో కాస్ట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. కాస్ట్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ, విత్ ఇన్ ద ఫ్యాక్టరీలో ఇంకర్ అయ్యే కాస్ట్. ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, వేజెస్. మెటీరియల్ కాస్ట్ అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో కదా ఇంకర్ అయ్యేది. పీరియడ్ కాస్ట్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయ్యే కాస్ట్ కాకుండా మిగతా కాస్ట్ అంతా కూడా పీరియడ్ కాస్ట్ అంటే అంటాం. కాస్ట్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. గైస్ ఇప్పుడు పీరియడ్ కాస్ట్ ఎంత అన్నప్పుడు ఈ 12,000 మనం కన్సిడర్ చేసామా? చేయట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ నాట్ కన్సిడర్డ్. మీరు క్లోజింగ్ స్టాక్లో చూడండి, క్లోజింగ్ స్టాక్లో ప్రతిదానికి 350 రూపీస్ మల్టిప్లై చేశారు. మరి ప్రోడక్ట్ ఈ 12,000 రూపీస్ని కన్సిడర్ చేశారా? చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫర్ స్టాక్ వాల్యుయేషన్. ఇన్ జనరల్గా స్టాక్ వాల్యుయేషన్ అంటే క్లోజింగ్ స్టాక్ గురించి మాట్లాడుతాం ఎక్కువగా, ఓకేనా? కాస్ట్ అదర్ దాన్ ఫ్యాక్టరీ. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. అది కూడా క్లారిటీ వస్తుందా? స్పీడ్ అయిందా? మరి ఏమన్నా స్పీడ్ అయిందా, స్లో అయిందా? కాన్స్టెంట్గానే ఉంది. షూరా? స్పీడ్ అయితే మాత్రం ముందే చెప్పండి. నందన, గౌతమ్ ఎక్కడి నుంచి మీరిద్దరు? మీ నేటివ్ ప్లేస్ ఏంటి? నందన, వెయిట్ నందన హైదరాబాద్ అండి. ఓకే. గౌతమ్ పలంనేరు, చిత్తూరు డిస్టిక్. ఎస్, ఓకే, ఐడియా ఉంది. జెరూసలాని హైదరాబాద్. ఓకే ఓకే. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. సో ఈ రోజువారీగా ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనం ఇంతవరకు? ప్రోడక్ట్ కాస్ట్, పీరియడ్ కాస్ట్, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ఈ 4 నేర్చుకుంది, కొత్తగా ఏం నేర్చుకోలేదు, ఓకేనా? ఇంకో 2 కాన్సెప్ట్స్ ఈరోజు నేర్చుకుని క్లోజ్ చేసేద్దాం, ఓకేనా? డే 1లో ఏం నేర్చుకున్నాం మనం? కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే నేర్చుకున్నాం. డే 2 రోజున కాస్ట్ బిహేవియర్ కాస్ట్ ఇన్డెప్త్గా నేర్చుకున్నాం. దాని తర్వాత డే 2 రోజునే నేర్చుకున్నామా? నిన్న డే 2 లెక్చర్ 2 లెక్చర్ 3 నిన్న మీకు లెక్చర్ 3. సో డే 2 రోజున కాస్ట్ బిహేవియర్కి సంబంధించి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకొని ఏది వేరియబుల్ కాస్ట్, ఏది ఫిక్స్డ్ కాస్ట్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ వదిలేసి నేను చెప్తున్నాను నార్మల్గా. నెక్స్ట్ డే క్లాస్లో ఏం చేస్తున్నాం?
కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ డ్రైవర్, ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ జస్ట్ రివిజన్ చేస్తాం. కాస్ట్ ఆబ్జెక్ట్, కాస్ట్ డ్రైవర్, తర్వాత రిలవెంట్ రేంజ్, యాక్టివిటీ లెవెల్. అంటే ఓవరాల్గా 4 కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాం. కరెక్టా? ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈరోజు ఏం నేర్చుకున్నాం మెయిన్గా? ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, పీరియడ్, ప్రోడక్ట్. అంతే, సింపుల్గా అంతే, ఇంకేం నేర్చుకోలేదు ఎక్స్ట్రాగా. ఓకేనా? ప్రధానికి స్టోరీస్ గుర్తుంటాయి కదా, జస్ట్ ఎగ్జాంపుల్స్. సో కాస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న పాయింటే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వి కాల్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ కాస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే అది ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. ఇట్ మే బీ సిఓజిఎస్, నథింగ్ బట్ మనం సేల్ చేసిన ప్రోడక్ట్ ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతాయి. సేల్ చేయని ప్రోడక్ట్స్ అయితే క్లోజింగ్ స్టాక్లో ఉంటాయి, ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. నథింగ్ బట్ పీరియడ్ కాస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. ఇక్కడ చూడండి, సారీ, ప్రోడక్ట్ కాస్ట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్. సేమ్ అదే కదా ఇక్కడ డిస్కస్ చేసింది. ప్రోడక్ట్ కాస్ట్లో ఎక్స్పైర్డ్ ఉంటాయి, అన్ఎక్స్పైర్డ్ ఉంటాయి. మరి పీరియడ్ కాస్ట్లో ఓన్లీ ఎక్స్పైర్డ్ మాత్రమే ఉంటుంది. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ నథింగ్ బట్ పీరియడ్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఫుల్లీ ఎక్స్పైర్డ్, అంటే ఓన్లీ ఎక్స్పైర్డ్ మాత్రమే ఉంటాయి, ఇంకా అన్ఎక్స్పైర్డ్ ఉండవు. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్, రెంట్. నేను నెక్స్ట్ ఇయర్లో పే చేస్తాను, ఇంకా ప్రోడక్ట్ సేల్ అవ్వలేదంటే ఎవరు వినరు కదా. డెఫినెట్గా ఎప్పుడు మాత్రం పే చేయాలి? ఈ పీరియడ్లోనే పే చేయాలి. కాబట్టి ఈ పీరియడ్లో దాన్ని క్లోజ్ చేసేయాలి, ఇంకెంతున్నా. సెటిల్మెంట్ కూడా ఈ ఇయర్లోనే అయిపోవాలి, కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫుల్లీ ఎక్స్పైర్డ్. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకోటి ఇచ్చారు, జస్ట్ ట్రై చేయండి. సేమ్ క్వశ్చనే, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామన్నది. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్, లీగల్ అండ్ అకౌంటింగ్, డిప్రిషియేషన్ అండ్ ఎక్విప్మెంట్, ఆఫీస్ స్టాఫ్ సాలరీస్. సో ఫ్యాక్టరీలో అయితే రా మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అవుతాం, లేబర్ కాస్ట్ ఇంకర్ అవుతాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్, రెంట్, పవర్, ఫ్రైట్ ఇన్వార్డ్. ఫ్రైట్ ఇన్వార్డ్ అంటే ఐడియా ఉందా? మనం ప్రోడక్ట్ని తెచ్చుకునేటప్పుడు మనం పే చేసే కొన్ని ఎక్స్పెన్స్ ఉంటాయి కదా, ఫ్రైట్ ఇన్వార్డ్. అవుట్వార్డ్ అయితే సేల్ చేస్తున్నప్పుడు ప్రొవైడ్ చేసే టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో సెల్లింగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏ టైప్ ఆఫ్ కాస్ట్ ఇంకర్ అవుతాం? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సేల్స్ కమిషన్, డిప్రిషియేషన్ ఆన్ సేల్స్ ట్రక్. ఇంతకుముందు చెప్పాం కదా సేమ్ పాయింట్. సేమ్ అదే డిప్రిషియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రక్ అయితే ఏ కాస్ట్ అవుతుంది? ప్రోడక్ట్ కాస్ట్. సేమ్ ట్రక్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో యూస్ చేస్తాం అనుకోండి, అది ప్రోడక్ట్ కాస్ట్ అవుతుంది. బ్యాడ్ డెట్స్, ఏవైనా లాస్ వస్తే సేల్సే కదా సేల్ చేసేది, కాబట్టి సెల్లింగ్ డిపార్ట్మెంటే ఆ లాస్ని కూడా భరించాలి, బ్యాడ్ డెట్స్. ఫ్రైట్ అవుట్వర్డ్స్, సేల్ డిపార్ట్మెంట్ సేల్ చేసినప్పుడు పే చేసే కొన్ని టైప్స్ ఆఫ్ టారిఫ్ అవ్వచ్చు, కాస్ట్లు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఇది ఓవరాల్గా పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్. ఇంకా ఫైనల్గా ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. మీరు ఒక్క పాయింట్ నేర్చుకుంటే మీకు మొత్తం ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది, డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి అనేది. సో సింపుల్గా డిస్కస్ చేద్దాం, ఏది డైరెక్ట్ కాస్ట్, ఏది ఇండైరెక్ట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన మెటీరియల్ సెట్ ఎంత? 1000 రూపీస్ అన్నాం కదా. ఇందులో మనము ఏ పర్పస్ కోసం ఏ కాస్ట్ ఇంకర్ అయ్యామో ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు, కొన్ని కాస్ట్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మెటీరియల్ చూస్తే క్లారిటీ వస్తుంది కదా, ఆ మెటీరియల్లో మీరు ఏ దానికి కాస్ట్ ఇంకర్ అయ్యామని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? పేపర్, ఇంక్, నథింగ్ బట్ కలర్స్, ఇంక్, ఇంకా స్టాప్లర్స్ అవ్వచ్చు, ర్యాపర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కరెక్టా? బట్ మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ నేను జిరాక్స్ తీసి ప్రింట్ తీయాలంటే ఒక ప్రింటింగ్ మిషన్ ఉండాలి, కరెక్టా? ఆ ప్రింటింగ్ మిషన్ రెంట్లో తెచ్చుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దానికి 5000 పే చేశాను. 5000 పే చేసి ఈ బుక్స్ అన్నిటిని కూడా ఒక 500 బుక్స్ నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు పేపర్కి ఎంత ఛార్జ్ చేయాలి నాకు క్లారిటీ ఉంది. ఇంక్ ఎంత, ఒక్క బుక్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత ఇంక్ ఛార్జ్ చేస్తాను నేను. పేపర్స్ కూడా ఎన్ని పేపర్స్ కన్జ్యూమ్ చేసుకుంటే అంత పేపర్స్ కాస్ట్ ఛార్జ్ చేస్తాను. మరి 5000 రెంట్ ఎలా యాడ్ చేస్తాను వాటికి? అంటే సింపుల్గా నేను ఇప్పుడు మీరు మెటీరియల్ చూస్తున్నారు కదా, ఈ మెటీరియల్లో రెంట్ ఎంత అని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? ఛాన్స్ ఉందా? మీరు ఏదైతే ప్రోడక్ట్గా డైరెక్ట్గా ట్రేజబుల్ చేయలేకపోతున్నారో ఆ కాస్ట్లన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్లు అంటాం. మీరు ఏదైతే డైరెక్ట్గా ట్రేస్ చేయగలుగుతున్నారో ఈ కాస్ట్ అంతా కూడా డైరెక్ట్ కాస్ట్ అంటాం. సో సింపుల్ చెప్పాలంటే మీరు ఏదైతే కాస్ట్ ట్రేస్ చేయగలుగుతున్నారో ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్.
ఏ కాస్ట్ అయితే ట్రేస్ చేయలేకపోతున్నారు ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. గుర్తుంటుందా సింపుల్గా? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, డైరెక్ట్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్. మీరు ఏదో ఒక ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదో ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అందులో డైరెక్ట్ కాస్ట్ ఎంత, ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత, ఐ మీన్ ఎలా సెగ్రిగేట్, ఏది డైరెక్ట్ కాస్ట్ ఏది ఇండైరెక్ట్ కాస్ట్. ఏదో ఒక ఎగ్జాంపుల్, అది రాంగ్ రైట్ సెకండరీ, అసలు ఆలోచించొద్దండి, రాంగ్ అనే ఆప్షన్ ఆలోచించొద్దండి. మనం ఎగ్జామ్ రాసేంత వరకు నేర్చుకునేది ఏంటి? జస్ట్ అనాలసిస్. కరెక్టా రాంగ్ అనేది ఇక్కడ కాదు చేయాల్సింది. ఎగ్జామ్లో మాత్రం కరెక్ట్ చేయాలి, రాంగ్ చేయొద్దండి. అక్కడ అక్కడ అనాలిసిస్ అనొద్దు. మరి ఓన్లీ క్లాస్ ఉన్నంత వరకు మీరు ఏమైనా చేయండి, అది కరెక్టా కాదు అని థింక్ చేసింది. సో క్లాస్లో రాంగ్ ఆన్సర్ గురించి ఎక్కువ కేర్ చేయొద్దు, ఓకేనా? సో ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ట్రై చేయండి. బిస్కెట్ ప్యాకెట్, ఓకే. పర్ఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ప్యాకెట్ ఆర్డర్ పెడితే నువ్వు కొనాలంటే ఒక్కొక్క బిస్కెట్కి ఒక్కొక్క ట్రక్ పంపిస్తాడా? పంపించాడు కదా. ఒక ట్రక్లో ఒకేసారి ఒక 1000 ప్యాకెట్స్ 10,000 ప్యాకెట్స్ అలా వస్తాయి. మరి 10,000 ప్యాకెట్స్కి ట్రక్ కాస్ట్ ఎంత అని నువ్వు ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయగలవా? ఐడెంటిఫై చేయలేము. బిస్కెట్ తీసుకుంటే నీకు ఏం కాస్ట్ కనిపిస్తుంది మహా అంటే? అక్కడ అందులో యూస్ చేసిన మెటీరియల్స్ అయితే కనిపిస్తాయి, కరెక్ట్? ఆ పౌడర్స్ సంథింగ్, ఆ ప్రింటింగ్స్ సంథింగ్ కనిపిస్తాయి, అంతే కదా. అది ఏ ట్రక్లో వచ్చింది, ఆ ట్రక్కి ఎంత కాస్ట్ చేశారు, ఐడెంటిఫై చేయగలమా? చేయలేము. సో అక్కడ ఆ కాస్ట్ వచ్చేసి ఇండైరెక్ట్ కాస్ట్. అదే అవి రా మెటీరియల్ ఏవైతే ఉంటాయో, బిస్కెట్లు ఏవైతే పౌడర్స్ ప్రింటింగ్ సంబంధించి అన్నీ ఉంటాయో అవి ఐడెంటిఫై చేయగలం మనం. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్. ఎక్సలెంట్ ఎగ్జాంపుల్. ఇంకా ట్రై చేయండి, ఇంకా మీరే చెప్పాలి. నాకు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలి కదా ఇంకొన్ని బ్యాచెస్ చెప్పడానికి. సో మీరు ఆ ఎగ్జాంపుల్స్ చెప్తే నేను ఇంకొన్ని బ్యాచెస్లో యూస్ చేస్తాను. చెప్పండి మీరే ఎగ్జాంపుల్స్. పెన్ ఎలా, ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్? ఎస్, రీఫిల్ డైరెక్ట్. ఓకే. ఎస్, ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఈ పాయింట్స్ అన్ని. ఇండైరెక్ట్ ఏంటి అందులో? ఏదో ఒక కాస్ట్ ఇండైరెక్ట్ చెప్పండి. 5 పెన్స్ ఒక ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు, ఆ ప్లాస్టిక్ కవర్ ఎప్పుడు ఛార్జ్ అవుతుంది కదా, మరి దాన్ని ఐడెంటిఫై చేయగలమా? చేయలేము. చేయొచ్చా? చేయలేము. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్, కరెక్టా? మీకు ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 100 మెంబర్స్ లేబర్స్ ఉన్నారు, ఓకేనా? నేను లేబరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే అన్ని యూనిట్స్ సంబంధించి కాస్ట్ పే చేస్తాను. నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలనా లేదా? ఏ లేబర్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఎంత కాస్ట్ పే చేయాలని ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? ఒక్కొక్క లేబరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఎంత అమౌంట్ పే చేయాలి, ఐడెంటిఫై చేయగలనా చేయలేనా? చేయొచ్చు, కరెక్టా? సో ఈ లేబర్స్ అందరినీ అబ్జర్వ్ చేయడానికి ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేశాను. సూపర్వైజర్కి శాలరీ పే చేయాలి కదా, మరి ఆ శాలరీ ఏ ప్రోడక్ట్కి చార్జ్ చేయాలని? చేయొచ్చా చేయలేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేబర్ అయితే నాకు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడు, నేను ఈ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 5 hours తీసుకున్నాను కాబట్టి 5 hours శాలరీ నాకు పే చేయండి అని. అదే సూపర్వైజర్ వచ్చి వాడు 100 మెంబర్స్ అబ్జర్వ్ చేయాలి, ఒక లేబర్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, ఒక లేబర్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. సో ఇప్పుడు నేను సూపర్వైజర్ పే చేసే శాలరీ పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ కోసం ఇంకర్ అయ్యాడు అన్నది నేను ఐడెంటిఫై చేయగలనా? డెఫినెట్లీ నో. క్లారిటీ వస్తుందా? సో ఇక్కడ లేబర్ కాస్ట్ అది కూడా ఒక వేజెస్, అది కూడా ఒక టైప్ ఆఫ్ శాలరీనే. సూపర్వైజర్కి శాలరీ పే చేస్తున్నా. ఈ 2 types ఆఫ్ శాలరీస్లో ఏది డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్? సూపర్వైజర్ ఈస్ ఇండైరెక్ట్, లేబర్కి పే చేసేది డైరెక్ట్. గుర్తుంటుందా? సింప్లీ దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ కాస్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్. మనం ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్, ఐడెంటిఫై చేయలేకపోతున్నాము అంటే ఇండైరెక్ట్, ఓకేనా? సరే ఇంకొక 2 examples లాస్ట్. ఏమైనా చెప్పండి గైస్, ఆన్లైన్లో వాళ్ళు మీరు కూడా చెప్పాలి. మిషనరీ అండ్ డిప్రిషియేషన్ ఏ కాస్ట్ అవుతుంది? అది డైరెక్టా ఇండైరెక్టా? సారీ ప్రజ్ఞ, ఏదో చెప్పారు మీరు, అదేనా చెప్పింది? ప్రజ్ఞ, ఎస్ యూ కెన్ స్పీక్. ఏమైంది? డిప్రిషియేషన్ ఏ కాస్ట్ అవుతుంది, డైరెక్టా ఇండైరెక్టా? డిప్రిషియేషన్ నేను ఒక మిషన్ని యూస్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఎలా? మిషన్ ప్రోడక్ట్ ప్రొడ్యూషన్ కదా అల్టిమేట్గా యూస్ చేసేది. సో నార్మల్గా అక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక లేబర్ ఉన్నాడు అనుకోండి, లేబర్ ఒకే ప్రోడక్ట్ని ఒకే టైంలో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, 10 అవర్స్ తీసుకుంటాను. సెకండ్ మొబైల్ కూడా 10 అవర్స్ అవుతుందా? థర్డ్ మొబైల్ కూడా 10 అవర్స్ అవుతుందా? కొన్నిసార్లు గ్రేటర్ దెన్ 10 అవర్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు లెస్ దెన్ 10 అవర్స్ అవ్వచ్చు. అంటే చేంజ్ అవుతుంది అక్కడ. నేను పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ ఎంత ఛార్జ్ చేయగలను ఐడెంటిఫై చేయొచ్చు డైరెక్ట్ కాస్ట్. సేమ్ అలాగే మిషన్ని యూజ్ చేసిన ప్రతిసారి డిప్రిషియేషన్ ఛార్జ్ అవుతుంది, కరెక్టా? మిషన్ని యూజ్ చేసిన ప్రతిసారి డిప్రిషియేషన్ కన్సిడర్ చేయాలి మనం డెఫినెట్గా. మరి ఏ ప్రోడక్ట్ మీద ఎంతెంత డిప్రిషియేషన్ ఛార్జ్ చేసావు అన్నది ఐడెంటిఫై చేయగలమా? ఐడెంటిఫై చేయగలమా? డెఫినెట్లీ నా అవ్వదు. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్. సేమ్ అలాగే రెంట్ కూడా ఐడెంటిఫై చేయగలమా? ఏ ప్రోడక్ట్కి ఎంతెంత రెంట్ పే చేయాలి పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఇండైరెక్ట్ కాస్ట్. సో ఇండైరెక్ట్ కాస్ట్లు, డైరెక్ట్ కాస్ట్లు. ఓవరాల్గా ఇండైరెక్ట్ కాస్ట్ని ఇంకొక నేమ్ కూడా యూస్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ కాస్ట్ని అన్ని టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ కాస్ట్ అన్నిటికీ కలిపి ఓవర్ హెడ్స్ అంటాం. ఇండైరెక్ట్ కాస్ట్ అనేవి సెల్లింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు అది ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఓవరాల్గా 3 డిపార్ట్మెంట్స్ అన్నింటిని యాడ్ చేసినప్పుడు దాన్ని ఓవర్ హెడ్స్ అంటాం. ఓకేనా? సో సమ్మేషన్ ఆఫ్ క్యుములేటివ్ అజంప్షన్ ఆఫ్ ఓవరాల్ ఇండైరెక్ట్ కాస్ట్. ఇట్ మే బీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, మే బీ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ మే బీ ఇన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ని, ఓవరాల్ ఇండైరెక్ట్ అవుట్పుట్ని ఓవర్ హెడ్స్ అంటాం. గుర్తుంటుంది కదా ఎగ్జాంపుల్స్ కూడా. సో దీన్ని ఇంకా ఎలాబరేట్ చేయాలి. ఈ డైరెక్ట్ కాస్ట్ని ఈ డైరెక్ట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సేమ్ అలాగే ఇండైరెక్ట్ కాస్ట్లో కూడా ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేసే కాన్సెప్ట్ టుమారో నేర్చుకుందాం. అన్నీ ఒకేసారి అంటే క్లమ్జ్ అయిపోతాం. ఓకేనా? సో మొత్తానికి మీరు ఐడెంటిఫై చేయగలరా లేదా డైరెక్ట్ ఏది ఇండైరెక్ట్ ఏది అన్నది? సింపుల్గా మీరు ఫైనల్ ప్రోడక్ట్లో ఐడెంటిఫై చేయగలుగుతున్నారా ఇట్ ఈస్ అ డైరెక్ట్ ప్రొడ్యూస్? ఐడెంటిఫై చేయలేకపోతున్నారా, ట్రేస్ చేయలేకపోతున్నారా? ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్. ఓకేనా? ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్లో 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. మనం డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే నేర్చుకున్నాం. బట్ అందులో మెటీరియల్కి సంబంధించిన 2 కేటగిరీస్ కూడా రేపు నేర్చుకుంటాం. సేమ్ అలాగే లేబర్కి సంబంధించి డైరెక్ట్ లేబర్ ఉంటుంది, ఇండైరెక్ట్ లేబర్ ఉంటుంది. సో దానికి సంబంధించి లేబర్ కేటగిరీ టుమారో నేర్చుకుంటాం. ఎక్స్పెన్సెస్లో కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. దానికి సంబంధించిన అదర్ ఎక్స్పెన్సెస్ కూడా టుమారో క్లాస్లో 1 by 1 నేర్చుకుందాం. టుమారో మీన్స్ టుమారో క్లాస్ లేదు, నెక్స్ట్ క్లాస్ దాని మీనింగ్. మరి టుమారో ఆఫ్టర్నూన్ క్లాస్కి వచ్చారు కొత్త స్టూడెంట్స్ వస్తున్నా. ఓకేనా? ఇంప్లాయిడ్ మీనింగ్, మనకు ఒక లాలో ఒక యాక్ట్ వస్తుంది, ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ అని. ఐడియా ఉందా? ఐ థింక్ మీకు ఇంకా సిఎంఏ వాళ్ళకి ఇంకా వచ్చిందో తెలియదు నాకు. సిఏ వాళ్ళకి మేబీ ఇంటర్లోనే వస్తుంది ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ అని. ఆ ఇంటర్ప్రిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మనం లాని ఎలా ఇంటర్ప్రిటేట్ చేయాలో చెప్తుంది, ఎలా అనలైజ్ చేయాలో చెప్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. టుమారో క్లాస్ ఉందని దాని మీనింగ్ ఏంటి? నెక్స్ట్ వర్కింగ్ డే క్లాస్ అని. అలా అని చెప్పి సండే వచ్చి కూర్చోకూడదు కదా. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ యాక్ట్. ఓకేనా? మీరు ఎక్కడైనా యాక్ట్లో చూస్తే, లాలో చూస్తే చాలాసార్లు హీ అనే వర్డ్ యూస్ చేస్తాడు. ఎవరైనా ఒక పర్సన్, హీ అనే పర్సన్, ఒక పర్సన్ని మర్డర్ చేస్తే 10,000 పెనాల్టీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ ఇంప్లాయిడ్ మీనింగ్. హీ అంటే అబ్బాయే కాదు, అమ్మాయి మర్డర్ చేసిన కాదే 10,000 పెనాల్టీ. అలా క్వశ్చన్ పేపర్లో కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. హీ షుడ్ నాట్ క్యారీ ఎనీ డిజిటల్ వాచ్, హీ షుడ్ నాట్ క్యారీ ఎనీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అని. అక్కడ హీ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంక్లూడింగ్ షీ. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రిటేషన్ యాక్ట్. ఓకేనా? సో ఇలా చాలా యాక్ట్స్ వస్తాయి మీకు. అది ఐ థింక్ సిఎంఏ వాళ్ళకి ఫైనల్లో వస్తుంది, సిఏ ఇంటర్ వాళ్ళకి ఇంటర్లోనే వచ్చేస్తుంది సిఏలో. మంచి యాక్ట్. సేమ్ అలాగే ఇక్కడ కూడా టుమారో క్లాస్ మీన్స్ ఆన్ మండే క్లాస్. ఓకేనా? సో ఒక్కసారి రివైజ్ చేయండి, జస్ట్ ఒక 2 minutes. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని క్లోజ్ చేద్దాం ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్లో సెగ్రిగేషన్స్ చూద్దాం. హార్డ్లీ కాస్ట్ షీట్ని పక్కన పెట్టేస్తే హార్డ్లీ నెక్స్ట్ 1.5 hourలో కాస్టింగ్ బేసిక్స్ అని కూడా కంప్లీట్ అయిపోతాయి. కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ కాకుండా మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా, కాస్టింగ్ బేసిక్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ 1.5 hourలో కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ ఒక 2 minutes రివైజ్ చేయండి, క్లోజ్ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి.
సో మీరు ఇక్కడ నార్మల్ క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ బుక్స్ ఉంటాయి మన మెటీరియల్ చూసారు కదా, అంటే ఆ మెటీరియల్ మీద సమ్ కాస్ట్ ఇంకర్ ఉంటాం కదా మనం, మెటీరియల్ పెయింటింగ్ కావచ్చు ఏదైనా అవచ్చు, అది ఎక్స్పైర్డ్ కాస్టా అన్ఎక్స్పైర్డ్ కాస్టా? అక్కడ ఉన్న మెటీరియల్ గురించి వాడుతున్నాను, అక్కడ స్టాక్లో ఉన్న మెటీరియల్ గురించి. ఎక్స్పైర్డా అన్ఎక్స్పైర్డా? ఇంకోసారి బాగా థింక్ చేయండి. మీకు ఏవైతే మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీకు కనిపించే స్టాక్ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్ స్టాక్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టాక్ అనేది దాని మీద ఇంకైనా కాస్ట్ అన్నది ఎక్స్పైర్డా అన్ఎక్స్పైర్డా? అందరూ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అందరూ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేసేది. ఎప్పుడైనా సరే గైస్ కాస్టింగ్ అంటే మనం థింక్ చేయాల్సింది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయకూడదు ఎప్పుడు. సో ఇక్కడ మనం అంటే దాని మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్, ఇంటర్ప్రిటేషన్ యాక్ట్. ఓకేనా? కాస్టింగ్ డీల్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? వీఆర్ థింకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేయాలి అన్ని. ఎక్స్పైర్డా? కాస్ట్ ఇంకర్ అయింది కదా వాటికి, మరి కలెక్ట్ అయిందా కాస్ట్? అది కలెక్ట్ అయిందా అవ్వలేదా? కాబట్టి అది ఏ కాస్ట్ అవుతుంది అప్పుడు? అన్ఎక్స్పైర్డ్. మరి ఎక్స్పైర్డ్ అంటున్నారు. మీరు కానీ దాన్ని బుక్స్ ఎవరైనా కొన్ని దానికి పే చేస్తే అప్పుడు అది ఎక్స్పైర్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్పైర్డ్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్స్ అని కూడా ఈ మంత్లో ప్రింట్ తీసింది. ఓకేనా? మీకు కనిపించే బుక్స్ అని ఈ మంత్ ప్రింట్ తీసింది అనుకుందాం. ఈ మంత్లో రెంట్ కూడా పే చేసి ఉంటాను కదా, మరి రేపు పే చేసిన రెంట్ అనేది ఏ కాస్ట్? ఎక్స్పైర్డ్ అన్ఎక్స్పైర్డ్? ఎక్స్పైర్డ్. వేరే ఆప్షన్ లేదు ఇంకా దానికి. ఏ పీరియడ్కి సంబంధించి ఆ పీరియడ్లో ఇంకా రావాల్సిందే. దట్స్ వై పీరియడ్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ ఎక్స్పైర్డ్ కాస్ట్. ప్రోడక్ట్ కాస్ట్లో 2 టైప్స్, సేల్ అయినవేమో ఎక్స్పైర్డ్, సేల్ అవ్వనివేమో అన్ఎక్స్పైర్డ్. క్లారిటీ వస్తుందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పైర్డ్, అన్ఎక్స్పైర్డ్, పీరియడ్, ప్రోడక్ట్, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఓకేనా? సో డైరెక్ట్కి ఇండైరెక్ట్ సంబంధించి ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళాలి, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో క్లోజ్ చేసి అయితే ఎండ్ అవుతుంది కదా. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్. ఇంకా హార్డ్లీ మీకు 2-3 వీకెండ్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేద్దాం. బాయ్. Recording stopped.